ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ప్రతి కస్టమర్కి కూడా ఒక కామన్ డౌట్ ఉంది. మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్కి వ్యారంటీ చూసుకున్నట్లయితే మనకి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వ్యారంటీ మినిమం ఇస్తున్నారు. బట్ అటువంటిది ఒక ఎలక్ట్రిక్ స్కూటరో లేకపోతే ఒక ఎలక్ట్రిక్ బైక్ కొంటే ఎందుకని మినిమం వ్యారంటీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు మాత్రం ఇస్తున్నారు? అందులో వాడేది లిథియం అయాన్ బ్యాటరీనే, ఇందులో వాడేది కూడా లిథియం బ్యాటరీనే కదా. అలాంటప్పుడు ఎందుకు కార్కి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ వస్తుంది, టూ వీలర్కి ఎందుకు తక్కువ వ్యారంటీ వస్తుంది? ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా ఎక్కువ వ్యారంటీ వస్తే, 8 సంవత్సరాలు వ్యారంటీ ఇస్తే ఎక్కువ మంది పర్సెంటేజ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొంటారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను అసలు మెయిన్ రీజన్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇవాళ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో మేజర్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ యొక్క క్వాలిటీ. మనం బ్యాటరీ ప్యాక్ చూడగానే పెద్దగా ఒక బ్యాటరీ కనిపిస్తుంది, కానీ దాని లోపల సెల్స్ ఉంటాయి. రిమోట్ లో మన సెల్స్ ఎలా ఉంటాయి, అలా సెల్స్ ని సిరీస్ ప్యారలల్ లో షోల్డరింగ్ చేసినప్పుడు ఫైనల్ గా మనకి పెద్ద బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇక్కడ సెల్ క్వాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకి ఆ క్వాలిటీ అనేది ఓవరాల్ గా వ్యారంటీ ఇవ్వగలుగుతామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. రెండోది, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మంచి లైఫ్ టైం రావాలంటే టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మంచి టెంపరేచర్ ఒక 25 to 30 degrees ఈ సెంటీగ్రేడ్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటే మంచి లైఫ్ టైం వస్తుంది. హీట్ ఎక్కువ అయిందా ఫాస్ట్ గా దాని లైఫ్ డిగ్రేడేషన్ అయిపోతుంది. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎందుకు కార్తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలక్ట్రిక్ బైక్ లో వ్యారంటీ తక్కువ ఇస్తున్నారు చెప్తాను. ఫస్ట్ వచ్చి డిజైన్ కన్స్ట్రెయింట్. ఒక కార్ ని మనం తీసుకుంటే కార్ లో చాలా విశాలమైన స్పేస్ ఉంటుంది, ఎక్కువ కంపార్ట్మెంట్ ఉంటుంది. కార్లో మనకి కూర్చునే స్పేస్ దగ్గర నుంచి అంతా కూడా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే స్పేస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎయిర్ ఫ్లో పరంగా కానీ డిజైన్ బ్యాటరీ ప్యాక్ పెట్టుకునేటప్పుడు సరైన ప్లేస్మెంట్ పెట్టుకోవడానికి కానీ, వైరింగ్ గాలి వెళ్ళడం కానీ, కంట్రోలర్ కి మోటార్ కి అంతా గాలి వెళ్లే విధంగా మంచి సిస్టమ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కార్ లో ఉంటుంది. పెద్దగా కార్ స్పేస్ ఉంటుంది కాబట్టి. కానీ టూ వీలర్ వచ్చేసరికి ఒక బైక్ నో ఒక స్కూటర్ నో తీసుకుంటే ఆల్రెడీ బైక్ స్కూటర్ ఒక చిన్న డిజైన్ లో ఉంటుంది. దాంట్లో మన బ్యాటరీ ప్యాక్ పెట్టే కంపార్ట్మెంట్ కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. సో దాంట్లో మనం ఎక్కడ కూలింగ్ సిస్టమ్ పెట్టడం కానీ లేకపోతే ఆ ఎయిర్ ఫ్లో ఎలా పెట్టాలనేది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. డిజైన్ లో మనకి ప్రాబ్లం అనేది టూ వీలర్ లో ఎక్కువ ఉంటుంది, ఫోర్ వీలర్ తో పోల్చుకున్నట్లయితే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది టూ వీలర్ లో. రెండో కారణం చూసుకున్నట్లయితే ఉపయోగించే బ్యాటరీ కెమిస్ట్రీ ఏంటి. ఇవాళ మన కార్లే చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీలు నెక్సాన్ కానివ్వండి, టాటా కంపెనీ వాళ్ళు కానివ్వండి, మహీంద్రా కంపెనీ కానివ్వండి, హ్యుండై కంపెనీ కానివ్వండి, ఇతర విదేశీ కంపెనీలు బీవైడీ కానీ వేరే ఏ కంపెనీస్ అని చూడండి, వీళ్ళు యూజ్ చేసే కార్లో వచ్చి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ యూజ్ చేస్తే వాటి లైఫ్ సైకిల్స్ ఎక్కువ. ఈ లైఫ్ సైకిల్స్ వచ్చి 2000 వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకి ఒక లైఫ్ సైకిల్ ఒక కార్ లో మనకి దాదాపుగా 200 కిలోమీటర్లు రేంజ్ వచ్చింది అనుకోండి. ఆ 200 కిలోమీటర్ రేంజ్ ప్రకారంగా ఒక 100 సార్లు ఛార్జ్ చేస్తే ఎంత అవుతుంది, 2 లక్షల కిలోమీటర్లు వచ్చేస్తుంది. సో ఆ లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎల్ఎఫ్పి కెమిస్ట్రీలో మినిమం హాఫ్ సైకిల్స్ తోనే వాళ్ళ వ్యారంటీ ఇచ్చినా కూడా సాటిస్ఫై చేయగలుగుతుంది. 1,60,000 కిలోమీటర్లు లేదా 8 సంవత్సరాలు ముందుగానే 1,60,000 కిలోమీటర్లు వాడేసినా కారు వ్యారంటీ అయిపోయినట్టే బ్యాటరీ ప్యాక్. సో ఇలాగ మన కెమిస్ట్రీ ఎక్కువ ఉండడం వల్ల సేఫ్టీ కూడా ఎక్కువగా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బట్ మేజర్గా వీళ్ళు ఎక్కువగా ఎల్ఎఫ్పి కెమిస్ట్రీని తీసుకోవడం వల్ల వ్యారంటీ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో. నెక్స్ట్ మన టూ వీలర్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో దాదాపుగా మన ప్రజెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో 95% అబోవ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో ఉపయోగిస్తుంది ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు. ఎల్ఎఫ్పి కాకుండా ఎన్ఎంసీ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మనకి ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, డిజైన్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయని. ఒక టూ వీలర్లో ఒక లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, దాంట్లో మనం ఎక్కువ రేంజ్ కావాలంటే ఎల్ఎఫ్పి సెల్స్ పెడితే బ్యాటరీ ప్యాక్ సైజ్ పెరిగిపోతుంది. సో ఆ బ్యాటరీ ప్యాక్ ని పెట్టడానికి స్పేస్ ఉండదు అనమాట. అందువల్ల ఏం చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్, ఎల్ఎఫ్పి కాకుండా ఎన్ఎంసీ కెమిస్ట్రీని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఎంసీ కెమిస్ట్రీ యూజ్ చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఎంసీ కెమిస్ట్రీలో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ సైకిల్స్ తక్కువ ఉంటుంది. కంపేర్ టు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో పోల్చుకున్నట్లయితే ఎన్ఎంసీ కెమిస్ట్రీ వచ్చి 1000 లైఫ్ సైకిల్స్ వస్తుంది. ఇవాళ మన యావరేజ్ గా ఒక 100 కిలోమీటర్ల వరకు రిజిస్ట్రేషన్ మోడల్స్ లో రేంజ్ వస్తుందంటే 100 into 1000 లైఫ్ సైకిల్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 1,00,000 కిలోమీటర్ల వరకు వస్తుంది. సో వాళ్ళు వద్దామనుకున్న నిజంగా 8 సంవత్సరాలు 1,60,000 కిలోమీటర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఆ లైఫ్ సైకిల్స్ క్యాలిక్యులేట్ చేస్తే మాక్సిమం వస్తే మనకి 1,00,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ గా అనిపిస్తుంది. అలానే సాధారణంగా ఒక కస్టమర్ కు డౌట్ ఉండొచ్చు, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో యూజ్ చేస్తే మంచి లైఫ్ వస్తుంది కదా, మీరు డిజైన్ కన్స్టెంట్ వచ్చినా కూడా మనకి 2000 లైఫ్ సైకిల్స్ వస్తున్నాయి కదా, దాదాపుగా 1,60,000 కిలోమీటర్ పైగా వ్యారంటీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు కాస్త అడ్జస్ట్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మన టూ వీలర్ ఉంది, టూ వీలర్ ని మనం బ్యాలెన్స్ చేయాలి.
కార్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం కూర్చుంటే కార్ తీసుకెళ్ళిపోతుంది. కానీ 2-వీలర్ మనం బ్యాలెన్స్ చేసుకుంటే బండి రైడ్ చేయాలి. ఎగ్జాక్ట్గా మన ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ని పెట్టుకుంటూ పోయాను అనుకోండి, ఆ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. బరువు పెరిగిపోయింది. ఆ బ్యాటరీ ప్యాక్ 40 కేజీలు అంత వచ్చేసింది, 45 కేజీలు వచ్చేసింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్లు తగ్గిపోతారు బండిని యూజ్ చేసేవాళ్ళు. ఇవాళ స్కూటర్నో బైక్ని ఎందుకు యూజ్ చేస్తారు, లైట్ వెయిట్ హ్యాండిల్ అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్లో హ్యాండిల్ చేద్దాం అని అనుకుంటారు. బట్ దాంట్లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ పెడితే హ్యాండ్లింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వెహికల్ అనేది బాగా హెవీ అయిపోతుంది. అందువల్లే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్లు ఎక్కువ లైఫ్ సైకిల్స్ వచ్చినా కూడా కంపెనీస్ వచ్చి ఎన్ఎంసీ కెమిస్ట్రీనే యూజ్ చేస్తున్నాయి. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ కార్లో కూడా బ్యాటరీ ప్యాక్ కి కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అది లిక్విడ్ కూలింగ్ వంటి సిస్టమ్ యూజ్ చేస్తారు. ఇథైల్ గ్లైకాల్ యూజ్ చేస్తారు అనమాట. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ మనకి సాధారణంగా టెంపరేచర్స్ బయట 50 డిగ్రీస్ వెళ్ళిపోయింది. రూమ్ టెంపరేచర్ మొన్నటి వరకు 32 డిగ్రీలు ఎంత ఉంటే ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దాదాపుగా 40 డిగ్రీల దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి బ్యాటరీ ప్యాక్స్ ఈజీగా హీట్ ఎక్కేస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా కార్లో అనేది ఈ లిక్విడ్ కూలింగ్ అని యూజ్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ కార్లో లైఫ్ ఎక్కువ వచ్చేయడానికి అవకాశం ఉంది. కానీ 2-వీలర్ వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ యూజ్ చేయడం అంత ఈజీ కాదు. మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను, డిజైన్ కన్స్ట్రెయిన్ ఉందని చెప్పి. మన ఎంత పడితే అంత స్పేస్ లో పెట్టడానికి ఉండదు, ఒక లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. కాబట్టి సో లిక్విడ్ కూలింగ్ అనేది ఏర్పాటు చేయలేకపోతున్నారు. కాబట్టి బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్ గా హీట్ ఎక్కే అవకాశం ఉంది. దానికి వేరే కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. మోస్ట్లీ ఉంటే ఎయిర్ కూలింగ్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ మనకి మోటార్ దగ్గర కానీ లేకపోతే బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ కింద కానీ చిన్న చిన్న మనకి స్పేసెస్ లాగా ఇస్తారు. ఆ ఎయిర్ వెళ్ళి అది కాస్త కూలింగ్ చేయాలి. లేకపోతే బిఎంఎస్ యూజ్ చేసి దాని ద్వారా కూలింగ్ చేయడం తప్పిస్తే ఎయిర్ ఫ్లో ద్వారా లిక్విడ్ కూలింగ్ అనేది ఈ రోజు వరకు మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్స్ లో అయితే యూజ్ చేయట్లేదు. దాని వల్ల కూడా బ్యాటరీ ప్యాక్స్ ఫాస్ట్ గా హీట్ అవుతే కనుక లైఫ్ అనేది ఫాస్ట్ గా తగ్గిపోతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకుని ఎక్కువ లైఫ్ ఇవ్వలేకపోతున్నారు కంపెనీస్. ఇక చివరిగా 4వ పాయింట్ చూసుకున్నట్లయితే, బ్యాటరీ ప్యాక్స్ కార్స్ లో యూజ్ చేసే ఎన్ఎంసీ కానీ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పింది, ఒక ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే వీళ్ళకి 2000 లైఫ్ సైకిల్స్ వస్తున్నాయి. 2000 లైఫ్ సైకిల్స్ లో యావరేజ్ గా ఒకసారి ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్ రేంజ్ వచ్చింది అనుకోండి. 200 కిలోమీటర్ల ప్రకారంగా కేవలం 1000 లైఫ్ సైకిల్స్ యూజ్ చేస్తేనే వాళ్ళకి ఎంత రేంజ్ వచ్చి కవర్ అయిపోతుంది, 2 లక్షల కిలోమీటర్ల రేంజ్ కవర్ అయిపోతుంది. అక్కడ వారంటీ అనేది క్లియర్ అయిపోతుంది లైఫ్ సైకిల్స్ ప్రకారం. పోనీ 1500 లైఫ్ సైకిల్స్ వచ్చినాయంటే ఏకంగా 3 లక్షల కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ లేదు. ఆ బ్యాటరీ ప్యాక్ వాళ్ళు చెప్పిన లైఫ్ సైకిల్స్ కన్నా హాఫ్ లైఫ్ సైకిల్స్ క్యాలిక్యులేట్ చేసుకుని వారంటీ ఇస్తున్నారు. కాబట్టి మేనేజ్ చేసేయగలుగుతారు. మాక్సిమం అది సేఫ్ అయిపోతారు. బ్యాటరీ ప్యాక్ లో ఏమైనా కొంచెం రేంజ్ తగ్గినా కూడా అప్పటికే వారంటీ అయిపోతుంది. కానీ 2-వీలర్ వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ 1000 లైఫ్ సైకిల్స్ ఇస్తున్నారు. దాంట్లో ఏమైనా వారంటీ క్లెయిమ్స్ వస్తే కంపెనీకి ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. ఇంకొక చాలా మేజర్ విషయం ఏంటంటే, ఈ 2-వీలర్స్ లో మోస్ట్లీ ఏమవుతుందంటే, వేరే చోట్ల నుంచి ఆ సెల్స్ ని తీసుకొచ్చేటప్పుడు ఆ వారంటీ కన్ఫర్మ్ గా వస్తుందా లేదా అనేది కష్టంగా మారుతుంది. ఇక్కడ ఓపెన్ గా అందరికి తెలిసిన విషయం, ఆల్మోస్ట్ అన్ని సెల్స్ మోస్ట్లీ వచ్చి చైనా నుంచి తీసుకొస్తారు. అక్కడ వాళ్ళు గ్రేడింగ్ ఇచ్చారా లేదా అనేది ఆ 3 years వాడిన తర్వాత చెప్పగలుగుతాం. కానీ ముందు నుంచి చెప్పడం అంత ఈజీ విషయం కాదు. మినిమం అయితే 3 years అయితే గ్యారంటీగా వస్తుంది. అందువల్లే మోస్ట్లీ ఇప్పుడు ఈ 4 కారణాల వల్లే ఎక్కువగా ఎలక్ట్రిక్ 2-వీలర్స్ కంపెనీలు అయితే రిస్క్ తీసుకోవట్లేదు అనమాట. ఈ సేఫ్టీ పరంగా లిక్విడ్ కూలింగ్ లేకపోవడం కానీ, ఆ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ కొంచెం వేరే చోట నుంచి సెల్స్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చెప్పి ఎల్ఎఫ్పిని అవాయిడ్ చేస్తున్నారు 2-వీలర్ కంపెనీస్. ఇక ఎన్ఎంసీ కెమిస్ట్రీలో సేఫ్ వచ్చి 1000 లైఫ్ సైకిల్స్ వరకు కాబట్టి అనేది వేరు. మోస్ట్లీ అనమాట కార్ ఇచ్చినంత వారంటీ అనేది ఇవ్వలేకపోతున్నారు. డిజైన్ కన్స్ట్రెయిన్స్ ఉండడం ఒకటి, ఇక్కడ ఎయిర్ కూలింగ్ ఒకటే సాధ్యమవుతుంది, లిక్విడ్ కూలింగ్ పెట్టలేకపోతున్నారు. దానివల్ల అయితే మనకి ఎక్కువ వారంటీ ఇవ్వట్లేదు. మీరు అనొచ్చు, మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలా ఇచ్చారు 8 years 2-వీలర్లు అంటే, నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఇవ్వగలుగుతారు. వాళ్ళ కెమిస్ట్రీలో మేబీ 1000-1500 వరకు లైఫ్ సైకిల్స్ వస్తాయని వాళ్ళ ధీమాతో ఉంటే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు యావరేజ్ గా మన వీడియోస్లోకి వచ్చాం మినిమం 140 వరకు రియల్ రేంజ్ వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే, అంటే ఇది S1 Pro Gen 2 బట్ S1 Air కూడా అన్ని మోడల్కి ఇస్తున్నారు. కాబట్టి ఎంత లేదన్నా ఒక 1500 వాళ్ళ లైఫ్ సైకిల్స్ పెట్టుకుని ఇస్తున్నారేమో అనుకోవాలి. వాళ్ళు నిజంగా జరిగితే మాత్రం వాళ్ళు బెస్ట్ క్వాలిటీ సెల్స్ అని ఒప్పుకోవాల్సింది. లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ రేపొద్దున ఏమైనా పెడతారో అది మనం చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఇచ్చారనేది మనం భావించాలి. ఫైనల్ గా మనకి 2-వీలర్ లో కూడా ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీ సాధ్యం అవ్వాలంటే బెస్ట్ ఏంటంటే ఆ సెల్స్ క్వాలిటీ బాగుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా మేజర్ గా 2-వీలర్ కంపెనీస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోకే ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పి 5 years 6 years నుంచి ఇవ్వలేకపోతున్నారు. సో అవి మార్చాలి. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, ఈవెన్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇచ్చినా కూడా ఆ సెల్స్ మీకు డిగ్రేడ్ అవుతే మోస్ట్లీ కంపెనీస్ చేసేది పూర్తిగా బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేయట్లేదు. ఒక 6 years వారంటీ ఇచ్చారు అనుకోండి, 5 years దగ్గర బ్యాటరీ ప్యాక్ డిగ్రేడేషన్ జరిగింది అనుకోండి, పూర్తిగా బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేయడానికి ట్రై చేయరు. ఒక ఏమైనా సెట్ వరకు సెల్స్ ని రీప్లేస్ చేసి
అదే బ్యాటరీ పర్సెంటేజ్ మెయింటైన్ అవుతుంటే ఆ రేంజ్ వస్తుందంటే కనుక అలా కవర్ చేసి ఇచ్చేస్తారు. కానీ రేర్ కేసెస్ లో బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకా మనకి లిక్విడ్ కూలింగ్ లాంటిది సెల్ టెంపరేచర్ ని కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ కూడా 8 years వారంటీ అనేది ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇది కార్స్ కి ఎందుకు వారంటీ ఇవ్వగలుగుతున్నారు, 2-వీలర్స్ కి ఎందుకు వారంటీ ఇవ్వలేకపోతున్నారు, 8 సంవత్సరాలు పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.